ఏమండి ఏమండోయ్ ఏమిటో నీ పిలుపు వినిపిస్తే బెడ్రూమ్ నుంచి ఎవరైనా హాస్పిటల్ వచ్చా వంటగది నుంచా? చాలే ఊరుకోండి, జాడీ మూత రావట్లేక చూడండి. బాడీ ముడియా? జాడీ మూత రావటం లేదంటావా? అంతేగా, ఓకే. పక్కన నిలబడి ఓ మూత జాడీ మాత ఊడి రామ్మా అంటే రాదు. సింపుల్ గా ఏ బావగారు, ఏమిటి జాడీతో కుస్తీ పడుతున్నారు? ఇలాంటి పనులు మాలాంటి కుర్రాలు చేయాలి కానీ మీ వల్ల ఏమవుతుందండి? లేవండి. ఇదే హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. అక్క ఇదే హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. అమ్మా, మూతలు తీయడం అంటే కోట్లో కూతురు కూయడం కాదని చెప్పమ్మా మీ తమ్ముడికి. అక్క, మూతలు తీయటం అంటే మూతలు తిప్పడం కాదని నీ కూతురికి చెప్పు. చాలే ఊరుకుంటారా, ప్రతిదానికి పోట్లేటేనా? ఇంతకీ జాడి మాట ఏమిటంటారు? ఈ జాడీ మూత రావాలంటే మా అమ్మ వచ్చి తీయాల్సింది. ఆ పట్టు పొడుపు మా అమ్మకు తప్ప మరెవ్వరికీ తెలియదు. అమ్మా అమ్మా, మీరంతా ఇక్కడ చేరారేమిటి? ఏం లేదత్తయ్య, జాడీ మూత తీయలేక మీ అబ్బాయి అవస్థ పడుతూ ఉంటేను. ఆగక్కడ, ఆగిపో అంతే. మూత తీయలేక వాడవస్థ పడుతుంటే మీ అక్క తమ్ముడికి చెమటలు పోసాయేమిటి? పచ్చడి తినటానికి తప్ప మూటలు తీయడానికి పనికిరాదు. తప్పని ఆర్గ్యుమెంట్ లేకుండా కేసు క్లోజ్ చేస్తాం. బాగారు అందుకే అన్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఏమిటమ్మా, నిన్ను గంతులు వేయొద్దన్నానా? గంతులు వేస్తే ఏం డాడీ? వెయ్యొద్దన్నాను అంతే. నా మాట వినాలి. సరే డాడీ, ఇక్కడ నుంచి ఆడను. మమ్మీ డాడీ వచ్చారు, మమ్మీ డాడీ వచ్చారు. ఈ పెన్ను నాకు ఇవ్వు డాడీ. అలాగే. వచ్చావా నాన్న? ముఖం చూడు ఎలా అగ్గి కొట్టుకుపోయిందో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే చాకరీ అయ్యి. గుడికెడదాం అనుకున్నాం కదమ్మా, ఇంకా రెడీ కదా? ఏది నీ కరాటే కూతురు ఇంకా రాందే? కరాటే కాదమ్మా, కరాటే. నాకు తెలుసులేవో, నేను చదువుకున్న ఆరోక. అవును, రాజా ఇంకా రాడదా కోర్టు నుంచి? నేను రెడీ బాబు గారు. నాకు కరాటేలు గరాటేలు లేవు కదా. బుద్ధిమంతుడుగా కోర్టు నుంచి సరాసరి ఇంటికే వచ్చేది. మీరు రెడీ అవ్వండి, ఈ లోపు సునీత వచ్చేది. అలాగే. సునీత, నేను ఆ పార్కులో కూర్చుంటే వాడెవడో లడ్డు అని పిలిచి నా చీర లాగాడే. లాగాడా? అందుకే నేను చీరలు కట్టుకుంది. పద, ఆ గురువు గారు ఎక్కడున్నాడో చూపించు. అదిగో ఆ బొమ్మ దగ్గర నుంచున్నాడు. పద. సారీ. రాజా, కోర్టుకేనా? అక్కడికి నేను ఎప్పుడు చూడలేదురా, ఒకసారి చూద్దామని. మీరంతా బలలు గుద్దుకుని వాదించుకుంటారంటగా. పద పద, టైం. నువ్వు కోర్టులో జడ్జి గారిని బొందాన్ని తలకాయని తిట్టి పారేస్తావు. నోరు ఎప్పండి అసలు. నాకు తెలుసులే, నేను చదువుకున్న 6వ క్లాసు వరకు. పని చేస్తాను అత్తయ్య. ఇవాళ కోర్టు నుంచి రాగానే కోర్టులో ఏ కేసు జరిగిందో అది మన ఇంట్లో వాదించి నటించి మీకు చూపించి ఆనందపడతాను, సరేనా? నిజమేనా? ఇదిగో, కోర్టు నుంచి రాగానే జరిగినట్టు చెప్పకపోయావా? అత్తయ్య అత్తయ్య. అత్తయ్య ఒకసారి వస్తారా? పచ్చిపిండి తినిచేస్తే కడుపులో నొప్పి వస్తుందిరా. రే, జాగ్రత్తగా రబ్బండి. అత్తయ్య అత్తయ్య, ఇవాళ కోర్టులో గమ్మత్తైన కేసు ఒకటి జరిగింది. ఒక అత్తగారికి కోడలికి మధ్య గొడవ జరిగితే తల్లి మాట విని పెళ్ళానికి విడాకులు ఇవ్వడానికే సిద్ధమైపోయాడు. తల్లినే సమర్థించాడన్నమాట. శభాష్. కొడుకు అంటే అలా ఉండాలి.
తల్లికి పెళ్ళానికి పడకపోతే పెళ్ళానికి విడాకులు ఇమ్మంటారా? ఇదెక్క న్యాయం అత్తయ్య. అదే న్యాయం అమ్మాయి. తల్లి అంటే ఎవరనుకున్నావు? దేవత. కాదన్నత్తయ్య, తల్లి దేవతే, పెళ్ళాం దెయ్యం కాదు కదా. అది కాదమ్మా. ఆగండి. సరిగ్గా కోర్టులో కూడా ఇదే విధంగా వాదించుకుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సైలెన్స్. ఒక మనిషి జీవితంలో తల్లి గొప్ప, భార్య గొప్ప. ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిపేందుకు కోర్టు అనుమతించడమైనది. మైలాటు, తల్లి తన బిడ్డని 9 మాసాలు మోసి కంటుంది. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే తల్లి. ఏ తల్లో తీర్చిదిద్దిన మనిషితో జీవితాంతం కలిసి గడపటం, కష్ట నష్టాలు పంచుకోవడం భార్య గొప్ప. ఒక మనిషిని 25 ఏళ్లు పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోవటం భార్య బాధ్యత. ఆ బాధ్యతలో చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు. మీరంటున్నది నిజమే. భర్తను గొప్పగా చూశానని భార్య చెప్పుకోవటంలో అర్థం లేదు. అలాగే తల్లి తన బిడ్డను పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకోవడంలో కూడా అర్థం లేదు. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని కాదంటే పాపం చుట్టుకుంటుంది. కట్టుకున్న భార్యని కాదన్నా ఆ పాపం చుట్టుకుంటుందండి. ఒక తల్లికి అంటేనే ఓ భార్యకి మొగుడు పుట్టేది. ఆ ఆడది నిజానికి ముందు భార్య అయ్యేనండి, మరో ప్రాణికి తల్లి అయ్యేది. తల్లి నూనె లాంటిది, బిడ్డనే ఒత్తికి ప్రాణం పోస్తుంది. భార్య ప్రమిద లాంటిది, ఒత్తి వేడిని నూనె బరువుని నవ్వుతూ భరిస్తుంది. ఆగక్కడ, ఆగబో అంతే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఊరికే పెళ్ళాడిస్తావేంటి? నా మాట రైట్ అని ఒప్పుకోకపోతే ఊరిగట్టు లీడర్లో మురుగులతో కొట్టుకోవడాలు, పెన్నులతో పొడుచుకోవడాలు, గిల్లుకోవడాలు చేయకూడదు. వాదించుకోవాలి అంతే. ఇక నేను వాదించలేనురా. నేనేది చెప్పినా అంత బలంగానూ ఎదురు దెబ్బ తీస్తుంది నీ పెళ్ళం. ఒరే జడ్జిగా నువ్వు చెప్పరా, తల్లి కోరుకునేది ఏంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారిని ఒరేని పిలిచి అవమానపరుస్తున్నారు ప్లీడర్ గారు. అబ్జెక్షన్ ఆవకాయ బద్ద. వాడు జడ్జి అయినా పోలీస్ అయినా తల్లికి బిడ్డే. అందుకే నేను వాడిని ఒరే అని పిలుస్తాను అంతే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్ళిపోవాలని. ఆగండి అక్కడ, ఆగిపోండి అంతే. సరిగ్గా కోర్టులో కూడా ఇలాగే వాద ప్రతివాదనలు జరుగుతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పకడ్బందీగా లాయర్లు వాదిస్తారు. ఆ వాదనలోంచి లా పాయింట్లు లాగి జడ్జి గారు తీర్పునిస్తారు. ఇప్పుడు మన జడ్జి గారు తల్లి ప్రేమ గొప్పదా, భార్య ప్రేమ గొప్పదా అనే విషయం మీద తీర్పునిస్తారు. ఐదో తనానికి చిహ్నాలైన బొట్టు కాటుకలు ప్రతి భర్త భార్యకిచ్చే ఆస్తిపాస్తులు. అవి నిలవాలనే కోరికతో, నిలుపుకోవాలనే తపనతో, తనకు కూడా తెలియని కొద్దిపాటి స్వార్థబుద్ధితో భార్య భర్తకి సేవలు చేస్తుందని ఆపాదించవచ్చు. తల్లి ప్రేమపై అటువంటి ఆపాదనలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేదు. తన కొడుకును భార్య చేతికి ఒప్పగించాక కూడా తన బాధ్యతలు తీరిపోయాయని తల్లి ఊరుకోక కొడుకు శ్రేయస్సు కోసం జీవితమంతా తాపత్రయపడుతుంది. అందుకే ఆర్యులు భగవంతుడి కంటే తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి సత్కరించారు. మాతృదేవో భవ అన్నారు. తల్లి కడుపు చూసి అన్నం పెడితే భార్య జేబు చూసి పెడుతుందన్న లోకోక్తి ఉంది. పై కారణాల వల్ల ఇల్లాలి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని తీర్పు చెప్పడమైనది. ఏమత్తయ్యా, ఇప్పుడు అర్థమైందా? ఇది కోర్టు అంటే. అది నిజమేరా. 10 ఎకరాల ఆస్తి పోతే పోయింది గాని కోర్టు వ్యవహారాలు తెలిసాయి అన్నాడంట వెనకడికి ఎవడో. అలాగే చిన్న తగాదా జరిగితే జరిగింది గాని కోర్టు గొడవలు కాస్త తెలిసాయిరా. తెలిసిందిలే. ఏమన్నా బావగారు, ఎలా ఉంది మన కోర్టు? నీ లాయర్ బుద్ధి పోనిచ్చావు కాదు. వెళ్ళండి వెళ్ళండి. అక్కయ్య మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేసి ఉంచింది, వెళ్ళి ఆరగించండి. వెళ్ళండి వెళ్ళండి. శ్రీలక్ష్మి, కళ్ళజోడేదో. నన్ను అడుగుతారే, వెళ్ళి మీ అమ్మగారిని అడగండి.
తల్లే ఎక్కువని పెళ్ళం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా తీర్పు. ఈ వ్యవహారాలన్నీ ఆవిడనే చూసుకోమన్నది. తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఎందుకే పొలగం పట్టిందన్న అలా ఊగిపోతావు? సరిగ్గా కూర్చోలేవు. పెళ్ళం జేబులు చూసి అన్నం పెడుతుందట, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట. ఓ అబ్బా, దర్గా జేబులన్నీ కన్నాలు, వాటిని బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య. నీకు కాదు, పెళ్ళానికి స్వార్థం అట. వినవే పిచ్చి మొద్దు, 4 ఏళ్లలో నువ్వు ఎవరికొకరికి పెళ్ళాను అవుతావు. ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట పెళ్ళాం. తన బొట్టు కాటుక తప్ప వేరే సుఖమే కోరుకోదట. వివేకానందులా పెద్ద లెక్చర్ ఒకటి. అబ్బా, తల్లులకి ఏం స్వార్థాలు ఉండవండి, పెళ్ళాలకే స్వార్థాలు. ఎందుకే నెత్తి అలా చేతులు పెట్టుకుంటావు? 4 ఏళ్ళు ఆగు, చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళవే. చెయ్యి. పొద్దున్న లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడా, లక్ష్మీ పేస్ట్ ఎక్కడా, లక్ష్మీ సబ్బు ఎక్కడా, లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడా అని 1000 పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు. స్వార్థం అట, స్వార్థం. ఏ తల్లో వంట చేసి ఎడం చేత రాసి పారేసిన నవల్లో 2 ముక్కలు బట్టి పట్టుంటారు. తల్లికి నిస్వార్థం, భార్యకి స్వార్థం అని చిలక పలుకులు పలికారు. ఏమో శ్రీమతి, అష్టోత్తరంతో ఆపుతావా? సహస్రనామం కూడా చేస్తావా? అదేదో కలిచి హారతిచ్చి మాట్లాడకండి మీరు. మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు. పొగడితే తల్లి పనులు చేయించుకోవడానికి పెళ్ళావునా? ఎందుకని నవ్వు? పిల్లుంది కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావు? నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అమ్మని పడుకోబెట్టి రాదేంటి? అమ్మని పడుకోబెట్టింది బుద్ధి బొండ. అదేమిట్రా బోరా ఊతుంటే బొగ్గలు ఉబ్బుతున్నాయి, సరిగా ఊదు.
నిన్నటి రోజున ఆయన భార్య కంటే తల్లే గొప్పదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు నా పిల్లలకు నేను తల్లినేనని, తల్లిగా మీకందిన గౌరవం నాకు చెందుతుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. అత్తయ్య, మీరు మీ అబ్బాయికే కాదు, ఈ ఇంటంతటికీ తల్లి. అత్తయ్య, మమ్మీ, డాడీ వచ్చారు, డాడీ వచ్చారు. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. మమ్మీ ఏప్రిల్ ఫూల్, నాన్న ఏప్రిల్ ఫూల్. ఎరా మాధవ్, కృష్ణ, ఐఎమ్ సారీ. బేబీకి పుట్టుకతో ఏర్పడ్డ గుండెలోని బెజ్జం వయసుతో పాటు పెరుగుతుందిరా. రే, బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? నా బేబీకి ఏమైనా జరిగితే? కృష్ణ, వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. అఫ్ కోర్స్ నువ్వు నీ బేబీని ప్రాణంలా చూసుకుంటావు అనుకో. నాకేమైంది డాక్టర్ అంకుల్? ఏం లేదమ్మా, భయపడ్డావు కదా, కళ్ళు తిరిగాయి అంతే. ఇంజక్షన్ చేశాను కదా, నౌ యూఆర్ ఆల్ రైట్. వెరీ గుడ్. అదమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, రేపు ఉదయం ఒకసారి వెళ్ళరా. ఎందుకు? చెప్తానుగా. సునీత, ఎక్కడికే బయలుదేరా? కరాటే క్లాస్కి నానమ్మా. ఆ కరాటే ఏదో నేను చూస్తానే. అక్కడికి నువ్వెందుకు? అక్కడంతా నాలా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటారు. నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. నాకు తెలుసులే, 6వ క్లాస్ దాకా నేను చదువుకున్నా, నాకు తెలుసు. ఏం మాట్లాడదు మాట్లాడదు అయితే ఆపేవేమిటే? చిన్న ట్రబుల్ వచ్చింది, రిపేర్ చేయాలమ్మా. బండికా? కాదు, వాడి బాడీకి. నువ్వు ఇక్కడే ఉండు. మన సునీతని ఆ దొంగలతో చూడు ఎలా లాక్కుపోతున్నారో. లాక్కుపోతే నన్నేం చేయమంటావు? పెద్ద వస్తాదలాగా కరాటే నేర్చుకుంటానుగా, 2 కొట్టి 4 తినమను. ఒరే, మన ఇంటి పిల్లని ఆ రౌడీ వెధవలు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా? చూస్తూనే ఊరుకుంటా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. పెద్ద కళ్ళతోడు నువ్వు హీరో లాగా పోజు వెళ్తావా? మురిగెట్టుకోవటమా? ఆగతే ఆగ. ఆగండి 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 ఆగండి. ఆడపిల్లలు కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా. నేను ఒకసారి కొట్టా కొట్టా. మా నాయనే నా బంగారం, సమయానికి హీరోలాగా వచ్చి కాపాడేవరా. పెద్ద గొప్ప. ఆయన రమ్మన్నారో మధ్యలో, నేనే వాళ్ళంతా తేల్చుండేదాన్ని. నేను రావడం ఒక క్షణవలసి అయితే నీ పని మంగళగిరి అయ్యేది. నానమ్మా, పిల్లని పేరెంటానికి వచ్చి పెద్ద పోస్ట్ పెట్టేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. చూసావత, ప్రమాదం నుంచి తప్పించేందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అసలు ఇలాంటి కృతజ్ఞత లేని మనుషులు అంటే నాకు ఒళ్ళు మంట. అయితే
హలో కృష్ణ, నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకురా రమ్మన్నావు? నిన్న బేబీ ఉందని చెప్పలేదు. నీ వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉందిరా. ఒక్కసారి చెకప్ చేద్దామని. చచ్చా, నాకేం లేదురా, నాకేం లేదు. నా తృప్తి కోసం ఒకసారి టెస్ట్ చేయండి ప్లీజ్. ఈ అలవాటు మానేయకూడదు. మానేస్తానరా నేను పోయాక. డాక్టర్ మాధవ్ ఒకసారి ఇలా వస్తారా? ఎస్ కమింగ్. ఇప్పుడే వస్తాను. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ డాక్టర్స్. అతను నాకు ప్రాణ స్నేహితుడు. ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ సెంటిమెంట్స్. ఎలాగైనా సరే మనం అతను బ్రతికించి తీరాలి. అది ఎలా సాధ్యం డాక్టర్ మాధవ్? నీ ప్రాణస్నేహితుడు అనేసరికి వాస్తవాన్ని మర్చిపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో మనం చేసేదే ఉంటుంది. అతని ఆయుర్దాయం అట్ ద మోస్ట్ కొద్ది నెలలో మాత్రమే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్ళిపోవాలని. బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? నా బేబీకి ఏమైనా జరిగితే? వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. ఏంటది అలా ఉన్నావు? ఏమి లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది. ఏమి నాన్న, తలనొప్పిగా ఉందా? లక్ష్మి, అబ్బాయి తలనొప్పిగా ఉందంట. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. నలుడు కంటికి నలవాయి పగిలిపోతుందంటారు. ఉండు నాన్న, దిష్టి తీస్తాను. ఏమండి, తలనొప్ప? కాఫీ తీసుకోండి, అమృతాంజనం తెస్తాను. తీసుకోండి. అక్క, డాడీకి తలనొప్పి వచ్చిందటక్క. డాడీ రా అక్క, డాక్టర్ని తీసుకొద్దాం. అబ్బాయిడమ్మా, ఏమవుతాయా? కాఫీ కూడా తాగలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. తలనొప్పి అంటేనే తల్లడిల్లిపోయారు. నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నా వాళ్ళు ఏమైపోతారు? నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. కుప్పిటలో రగులుతున్న నిప్పుల కుంపటిని ఎలా దాచుకోను, నేనెలా తట్టుకోను? నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. వెన్న వంటి మనసు ఉన్న కన్న తల్లినిచ్చావు, కను సన్నల మెసిలే సతినే ఇల్లాలిని చేశావు. పసిపాపల మురిపాలతో బ్రతుకు తీపి చూపించావు. వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే కన్నీరు ఆగదాయే, నా హృదయం నిలువదాయే. కన్నీరు
గుండెల్లో బరువు దింపుకోవాలని నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. కంటే ముందుగా నేనే తనువును చాలిస్తుంటే తన బొట్టు కాటుకలే పోతున్నాయని వింటే కన్న తండ్రి కరువైపోతే చిరుగుండెలు చెరువైపోతే ఆ పరిణామం తలుచుకుంటే ఆ దృశ్యం ఊహించుకుంటే గుండె పగిలిపోతుంది, బ్రతకాలని అనిపిస్తోంది, గుండె పగిలిపోతుంది, బ్రతకాలని అనిపిస్తుంది. ఓ మై గాడ్! నా జబ్బు సంగతి నా వాళ్లకు తెలియకూడదు. అందుకని నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. బాబు గారు, ఇదిగో ఈ మొత్తం కూడా ఉంచు. డాడీ, ఏమిటమ్మా? డాడీ, ఆవు పులి పాటల్లో నాటికెళ్ళిన ఆవుని పులి చంపబోయింది. ఆవు దూడకి పాలిచ్చొస్తానని బతిమాలింది. పులి ఎలాగో వదిలేసింది కదా. ఆవు దూడకి పాలిచ్చాక తన వాళ్ళందరినీ వదిలేసి చచ్చిపోవడానికి వెళ్ళకపోతే ఏం డాడీ? పిచ్చి తల్లి, వెళ్ళటం వల్ల ఆవు ఒక్కడే చనిపోతుంది. వెళ్ళకపోతే మృత్యువు లాంటి ఆ పులి ఆవుని ఆవు బిడ్డల్ని కూడా చంపేస్తుంది. మిగతా పాఠం చదువు. ఆవు చనిపోయేందుకు వెళ్ళటం వల్ల ఆ కథకు ఎంత మంచి జరిగిందో నీకే తెలుస్తుంది. ఏమిటి, అంత దూరం వెళ్ళిపోతావా? అవును సార్. నిన్న బాంబే ఆఫీసుకు పంపాలని ఇది వరకు 2-3 సార్లు ప్రయత్నించినా పిల్లల్ని వదిలేసి ఉండలేనన్న కారణంగా నువ్వే వద్దన్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్తాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపే వచ్చి ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బేబీ, బేబీ, డాడీ, మమ్మీ డాడీ వచ్చారు. కూర్చోండి. రోజు ఇలా పెందలాడే రాకూడదట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం ఏమిటో? పెద్ద పండగ అయితేను. ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. కరెక్ట్. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. కరెక్ట్. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. కరెక్ట్. ఆగక్కడ, ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా? మాకు ప్రమోషన్ వద్దు డాడీ, మాకు నువ్వే కావాలి. అవును డాడీ. ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమై మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు. అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ మనం అందరం కలిసే పెడితే?
అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందేముంది? అయితే బట్టలు సర్దుకోలే డాడీ? కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటుండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు గాని. ఓకే? ఓకే డాడీ. డాడీ, నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది డాడీ. నువ్వు లేదంటే ఉండలేను డాడీ. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకెప్పుడు ఆడండి. నువ్వు ఏడుస్తున్నావా? చచ్చా, ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు. బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు? దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి. అందుకే ఇచ్చేసి పెడుతున్నా. శ్రీలక్ష్మి, మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా? వెళ్తానమ్మా. వెళతాననకూడదురా, వెళ్ళొస్తాననాలి. లక్ష్మి, వీణ్ణి చూసావా? మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే మనకంటే ఎక్కువగా బెంబేలు పడుతున్నాడు. ధైర్యంగా వెళ్ళిదానన్న. బావగారు, ఇదిగోండి మీ టికెట్. వస్తాను రాజా. పద. మమ్మీ, డాడీ లేకపోతే మనకేదోలా ఉంది కదా. మీ ఫ్రెండ్ డాక్టర్ మాధవ్ పంపిన రిపోర్ట్స్ అన్ని చూశాను. డోంట్ వరీ, విల్ ట్రై అవర్ బెస్ట్. మృత్యుంజయ, మృత్యుంజయ. ఇక్కడే ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి స్పెషల్ మందు కలపమని. ఆల్ రైట్, వీరిని అబ్జర్వేషన్ రూమ్కి తీసుకెళ్ళి. సార్, ఇదే మీ బెడ్. కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్.
ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం? సార్ మీ పెట్టి చాలా బరువుగా ఉంది సార్. కష్టపడి మోసుకొచ్చాను. ఇప్పుడు నిజంగానే వస్తాను సార్. పప్పేదిరా నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. తిను సునీత. మొగాల పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు. ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నమా. పేసన్ పీసు రేగిందని నీ పేసన్ నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ కళాశాల. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగరా ఇలాగా మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుంది గడ్డి పెట్టాలి. గడ్డి తొట్ల పోయేంత గడ్డి ఉంది, వెళ్ళి తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనాక? నాకు నచ్చదని పెట్టుకోనంతే. మధ్యలో ఏమిటో కుక్క తోక వంకరని అయినా నాకెందుకులే. రాను రాను వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే రాముడు దేవుడు వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా గారు ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి అసన్నాసుల్లా. చాటపర్రు చిన్నోడమ్మో ఏడు చావదేరి ఉన్నోడమ్మో. చాటపర్రు చిన్నోడమ్మో ఏడు చావదేరి ఉన్నోడమ్మో. కోడికిత్త ఈడుంది, కోడి పుంజు పొగరుంది. జోడు కట్టి ఆడుకుంటే జామ చెట్టు నీడుంది. దద్దినక్క 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 దా. జొన్నపాడు చిన్నదానిరో, నేను జొన్న ముక్క లాంటి దానిరో. జొన్నపాడు చిన్నదానిరో, నేను జొన్న ముక్క లాంటి దానిరో. కంగరీగ నడుముంది, మల్లె తీగ నడుపుంది. అల్లి బిల్లి ఆడుకుంటా ఒళ్ళు చల్లమంటాది. దద్దినక్క 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 దద్దినక్క. కేకలయ్యమ్మాకో అది పేలేదే నీకో. మేఘలాగా కేకలయ్యమ్మాకో అది పేలేదే నీకో. వంగ పండు రైక చిన్నది, అది దొండ పండు కన్నా ఎర్రది. మంచు కురిసి చేను పండదు, మాటతోటి మనసే నిండదు. గంగలాగా పొంగుతున్న గంతులేసి ఆడుతున్న
గంగలాగా పొంగుతున్నా గంతులేసి ఆడుతున్నా బొంగరాల బొక్క మీద బొమ్మరిల్లు కడతానే బొమ్మరిల్లు కడతానే దడ్డినక్క 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 దా జాడపర్రు చిన్నోడమ్మ ఒయ్యుడు చాపదేరి ఉన్నాడమ్మ మేకలాగా కేకలి అమ్మాకో అది పేలేదే నీకో మేకలాగా కేకలి అమ్మాకో అది పేలేదే నీకో చారడేసి కళ్ళు ఉన్నది అది చేపలాగా ఎగురుతూ ఉన్నది మురుసుకుంటే ముద్దే తీరదు నిన్ను తలుసుకుంటే తనివే తీరదు డోలు సన్నాయి పాట తానా తందానాట డోలు సన్నాయి పాట తానా తందానాట తాళి బొట్టు కడతానే తకతై తకతై ఆడతానే తకతై ఆడతానే దద్దినక్క 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 దా చాటపర్రు చిన్నోడమ్ము అయ్యేడు చావదేరి ఉన్నోడమ్ము చాటపర్రు చిన్నోడమ్ము అయ్యేడు చావదేరి ఉన్నోడమ్ము కోడికి తయ్యేడుంది ఆ కోడి పుంజు పొగరుంది ఆ జోడు కట్టి ఆడుకుంటే జామ చెట్టు నీడుంది దద్దినక్క 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 దా జొన్నపాడు చిన్నదానిలో నేను జొన్న ముక్క లాంటి దానిలో జొన్నపాడు చిన్నదానిలో నేను జొన్న ముక్క లాంటి దానిలో ఆ కందిరీగ నడుముంది మల్లె తీగ నడకుంది అల్లి బిల్లి ఆడుకుంటా ఒళ్ళు చల్లమంటాది దద్దినక్క 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 దద్దినక్కదా ఆగండి అక్కడ చాటపర్రు చిన్నోడును జొన్నపాడు జున్ను ముక్కనా చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట సునీత ఏంటి వేషం ఏం చెప్పటావు ఇంట్లో ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం ఎందుకు వచ్చాం ఎంత భయపడ్డానో తెలుసా ఎందుకు భయం రాజా ఇదిగో కాఫీ తాగు నాన్న రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా మన ఇంటికి దొంగ వచ్చాడా ఆ మరి నన్ను లేపలేదే ఈ మాత్రం దానికి నువ్వెందుకు మురిగేట్టు ఒక్కటేశాను మాడు పగిలి ఉంటుంది కాఫీ తీసుకో ఆ చెయ్యేంటి అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టుకొమ్మ తగిలింది అత్తయ్య మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టుకొమ్మ తగిలిందా అలా పెడుతుంటే ఆ బొమ్మ తగిలి ఉంటుంది సరిగ్గా అదే జరిగింది అత్తయ్య ఇదిగో ఈ మీద తగిలింది తగిలింది తగులుతుంది తగిలే వయసు కాదు తగిలే ఉంటుంది ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు ఏం లేస్తుంది లేదేదో ఉంది ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే ఏం లేస్తుంది ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది ఏమిటిది ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను ఎవరండి మన కృష్ణమూర్తి సుమతి వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని 2-3 రోజుల నుంచి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా ఆ కుటుంబానికి మేలవుతుందా అని తెలుసుకోలేకపోతున్నాను ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడనుకోండి అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా ఆపుతాను ఇది అంతేనండి కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు
అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయేలోపు భర్తను చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకం అండి, నరకం. ఏం రాశాడో చూడు. నా గురించి రాసుంటాడు. ఇంత పెద్ద ఉత్తరం అయినప్పుడు ఇంట్లో అందరి గురించి రాసుంటారులే నానమ్మా. చిరంజీవి బేబీకి మీ ఎవ్వరి గురించి కాదు, నా గురించి. రాత్రి నాకు తమాషైన కల వచ్చింది. నాకు రెక్కలు వచ్చినట్టు. చూడాలమ్మా ఎంత బాగుందో. నా బంగారు తండ్రి బానే ఉన్నాడే రెక్కలు వస్తే. నేను ఆకాశంలో ఎగురుతున్నట్టు. ఎంత బాగున్నారు. తర్వాత ఈ బొమ్మలో నేను మన ఇంటి మీదుగా ఎగురుతుండగా మీరంతా టాటా చెప్తున్నారట. తెల్లవారుగానే బొమ్మలు గీసి నీకు పంపుతున్నాను. బాగున్నాయమ్మా? ఇట్లు మీ డాడీ. నానమ్మా, ఇక్కడ మనందరం డాడీకి టాటా చెప్తున్నావు. నానమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు చూడు. ఎంత బాగా గీసాడే బొమ్మలు. అవును, వాడు ఎగిరిపోతుండగా చూసేవాడలో నేను ఉన్నాను. ఎంత బాగున్నాడే. శ్రీలక్ష్మి గారు, అరే రే సుమతి గారా, రండి రండి. సినిమా నుంచి వస్తూ మిమ్మల్ని చూసి వెళదామని. రండి కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. అత్తయ్య, ఏమ్మా? నేను ఒకసారి బొంబాయి వెళ్తాను. ఆయన సార్ చూడాలంది అత్తయ్య. బొంబాయి పెడతావా? అలాగేనమ్మా, తప్పకుండా పెడుతూ కానీ. అమ్మా, నేను వస్తానమ్మా. తప్పమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను కదా. నేను నీతో పాటు తిరిగి వచ్చేస్తానుగా. అమ్మా అమ్మ ప్లీజ్, నాన్న చూడాలను. నా బంగారు తల్లి కదా, చెప్పిన మాట వినాలమ్మా. తప్పమ్మా. అమ్మా ప్లీజ్. పిచ్చి మొహాలారా, దానికి అబ్బాయి మీద గాలి మళ్ళీ అడగలేక అడిగి అది పెడుతుంటే మీరు వెంట పడతారేమిటి? అవునే సునీత, చిన్నపిల్ల దాన్ని సముదాయించడానికి బదులు పెద్దదాను నువ్వు కంట తడి పెట్టుకుంటావేమిటి? అమ్మా బేబీ చూడు, మరి నాన్న ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాడమ్మా. అమ్మ వెళ్ళి బాగుందో లేదో చూసి వస్తుంది. ఇల్లు చూడటానికి ఇంటిల్లపాది బయలుదేరి బొంబాయి పెడితే ఎంత అయిపోతుంది? ఇల్లు బాగుందనుకో మనం అందరం బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, అమ్మని వెళ్ళమంటావా? నా తల్లి బంగారం కదూ. చూడు లక్ష్మి, నువ్వు వెళ్ళగానే ఇల్లు ఎలా ఉందో, మేము ఎప్పుడు బయలుదేరి రావాలో వెంటనే ఉత్తరం రాసేసాయి. అన్నట్టు మర్చిపోయాను, ఈ సున్నుండలు తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు. నీకు తెలుసుగా వాడికి వెంటే ఎంత ఇష్టమో. నువ్వు కూడా 2 నోట్లో వేసుకో. సిస్టర్, రూమ్ నెంబర్ 120 ఎక్కడ? అదేనమ్మా. లక్ష్మి, ఏమండి, ఏమిటండి ఇలా అయిపోయారు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? భార్యగా మీ పరిస్థితి నాకు తెలియడం అవసరమని మన డాక్టర్ గారి భార్య కనికరించి నాతో చెప్పారండి. ఆలుమగల అనుబంధం
సావు బ్రతుకులకు అతీతమైందంటారే, ఈ విషయంలో నన్ను ఎందుకు దూరంగా నెట్టేశారు? నేను మీకేమీ కాననుకున్నారా? లక్ష్మి, నా విషయం అమ్మకి పిల్లలకి చెప్పొచ్చావా? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తగారికి, మీకు ముళ్ళు గుచ్చుకున్న విలవిల్లాడిపోయే పిల్లలకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైపోతారోనని భయపడ్డానండి. వారి గురించి నువ్వెలా ఆలోచించావో మిమ్మల్ని అందరిని గురించి నేను అదే విధంగా ఆలోచించి చెప్పకుండా బయలుదేరొచ్చాను. పిల్లలు ఎలా ఉన్నారు? తీయటి అబద్ధాన్ని చవి చూస్తూ పడున్నారు అక్కడ. ఏమండి, అత్తయ్య మీకు సున్నుండలు పంపించారు. సున్నుండలా? ఏవి? మీరు తినొచ్చా? అడవుల్నే కాల్ చేస్తున్న అగ్ని చెంచాడు నెయ్యి పెంచడం లేదు, గ్లాసు నీళ్లు ఆర్పను లేవు లక్ష్మి. ఇందులో పంచదార తీపి కంటే అమ్మ అభిమానపు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇటు వస్తున్నా. కోసం తిరవాలా లక్ష్మి? అబ్బాయికి అలా చూపిస్తే చాలు. ఏం తిన్నా? ఏమిటి అలా నవ్వుతున్నారు? భవిష్యత్తును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే గతాన్ని తలుచుకుని నవ్వుకోవడం మంచిదని ఈ సున్నుండలు తింటుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అమ్మని పిల్లల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది లక్ష్మి. ఏమండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఈ జబ్బుకు మందే లేదా? జబ్బుల గురించి గుర్తు చేయకు లక్ష్మి. డబ్బు తీర్చలేని జబ్బు ఇదొక్కటే. నృత్యం చేయడని ఇక్కడ వాడువాయి. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మ, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాన్ని ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళకపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు.
ఏంటమ్మా అలాగేనమ్మా ప్రిపేర్ ఇంజెక్షన్. ఏం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. లక్ష్మి, నేను కోరిక కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు, లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నేను నుదుట ధరించమని. నేను నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి, నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే, 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండాలి. నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయాక కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక. కులాసాగానే ఉన్నారమ్మా. మిమ్మల్ని అందరినీ మరీ అడిగినట్టు చెప్పి ఇల్లు కుదిరిందా అమ్మా? లేదు మమ్మీ. డాడీ మా కోసం ఏం పంపించారు మమ్మీ? ఏం లేదు బేబీ. చూపించు మమ్మీ. ఇదేంటమ్మా అబ్బాయి కళ్ళజోడు చెప్పులు తెచ్చావు? అది డాక్టర్లు ఆయనకి కళ్ళజోడు ఎక్కర్లేదన్నారు అత్తయ్య. చూపు మెరుగైందట. మరి పాత చెప్పులు తీసుకొచ్చాడే మమ్మీ? 10 మందిలోకి వెళ్ళేవాడు పాత అయిపోయినాయని తీసేసి ఉంటాడు. గట్టిగా రాళ్లలా ఉన్నాయి. నేను ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు వేసుకుంటాను.
శ్రీమతి నేను కనిపిస్తున్నానా? రెండుగా అమ్మా సునీత, నువ్వు గరాటేగా పెడుతున్నావు. తప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాను చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి, రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదాను? కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నింటి పెళ్లి చేసుకోవాలి ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోప. ఏ ఇంత అంటే నేను చాలేదా? మొహం చూడ ఎలా ఉందో, కుళ్ళు దోసుకేలా. చిచ్చి, నీ మొహం చూసుకెలా ఉందో కుళ్ళొకేలాగా. చిచ్చి, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. పెళ్లి వారు వస్తున్నారని నాన్నమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ చెప్పిందా? ఏ పిచ్చి వద్దు, నాయనమ్మ నిన్ను పూలించేసింది. అటు చూడు ఎలా నవ్వుతుందో. మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో, అంతవరకు ఇలాంటి చాటుమాటు వేషాలు వేశారో మురిగట్టి కొడితే పగిలిపోతుంది. ఇవాళ నేను విడుదల చేస్తున్నావు. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేలా. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్న, కానీ తప్పదు. వస్తా. మమ్మీ, మమ్మీ, బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోనూ డార్క్ కలర్స్, ఇప్పుడు వైట్ జాకెట్, వైట్ బ్యాక్గ్రౌండ్ శారీ. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ, ఇవన్నీ నీకెందుకు? వెళ్ళాడుకోమ్మా. నానమ్మ, లెటర్ వచ్చింది. డాడీ దగ్గర నుంచి కాదు నానమ్మ. ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్లు లేవు వాడికి. కళ్ళ ముందే చెట్టు అంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచ్చి, మగవాడు కూడా వద్దమ్మా ఎంత దారులు. అదే నానమ్మ, ఉత్తరం చించేస్తావు. సావుత్రాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మ. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నావన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు. రేపో మాపో తప్పకుండా ఉత్తరం వస్తుంది అత్తయ్య. ఇప్పుడు నువ్వు దూకు. అలాగే ఎవర్రా గురువు? అదేం కుదరదు. ఇప్పుడు నేను ఆడి చెప్తాను, నువ్వు చెయ్యి. ఇలా నించో ఇక్కడ.
గురువు. అదే కాదు మన ఇద్దరం గురువులే. అరే రా వెళ్దాం. భీమమ్మ ఉత్తరం వచ్చింది. పూజ్యురాలైన అమ్మకు. నాకు రాశాడే నా బిడ్డ, మా నాయనే. నా ఆయుష్ కూడా పొసుకుని బతుకు నాయన. ఏం రాశాడు? మీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే మీ ముందుకొచ్చి వాలాలనిపించింది. లక్ష్మి చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి. పిల్లలకి నా ముద్దులు. ఇట్లు కృష్ణమూర్తి. అబ్బాయి రాసిన ఉత్తరం అంతా పిల్ల పెళ్లి గురించే రాశాడే. ఇక నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా. ఆగక్కడ ఆగిపంతే. ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు. ఏమిస్తాం అనేది? డాడీ రాటి నాకు బాగా గుర్తు. డాడీ రాత కాదు. ఓసి పిచ్చి మొఖమా. పనుల ఒత్తిడిలో ఉన్నానని రాశాడు కదా. ఆఫీస్ సూత్రాలతో పాటు ఇది కూడా చెప్పుంటాడు. ఏ శకటమో రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది. శకటం కాదు నానమ్మా, సెక్రటరీ. హోటలు ఉన్నది, గ్యారేజీతోనే నే కాలం గడిపేస్తాను. పరాయి పిల్లకు సరాగమాడారంటే కరాటే దెబ్బకు నరాలు కలిగేనండి. రంభంటిది ఇల్లాలుండగా మరో దానితో పని ఏమున్నది? లేమన్నా తోడలా రాబోయే మరదలా గురుతొచ్చిన గుబులెత్తిన మరదలు పిల్ల నిన్నే పిలిపించుకుంటాను. ఆ బరువెందుకు ఈ గొడవెందుకు, కావాలంటే నేనే పిల్లలు కూడా కంటాను. మమ్మీ మమ్మీ, బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు, నేను రమ్మంటున్నారు. నాన్నగారు స్నేహితుడా? అవును, రా మమ్మీ. అరుగో
నువ్వా? బేబీ వెళ్ళి షాబత్ కలుపురామ్మా. బంగారు తల్లి, వెళ్ళి తీసుకురామ్మా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అవసరం మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది. నీ ముఖాన బొట్టు 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోతోంది. తడి తప్పుడు కాకుండా మరో పెళ్లి గాని చేసుకున్నావా? నోరు ముయ్యి. మూస్తానమ్మా, మూసుకుంటాను. పాపం మీ అత్తగారు ప్రాణాలన్నీ తన కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది కదూ. మన బంగారు తల్లికి గుండె జబ్బుంది కదూ. నీ మొగుడు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి ఒక్కసారి చెవులో ఊదేసి పర్మనెంట్ గా నా నోరు మూసుకుంటాను. నీ దండం పెడతాను. దండం పెట్టించుకుపోవటానికి, గుప్పెడు అన్నం పెట్టించుకుపోవటానికి 50 రూపాయలు పెట్టి టికెట్ కొని ఇంత దూరం వస్తానా? ఏం కావాలి నీకు? నా నోరు మూతపట్టడానికి ఖరీదు కావాలి. చూడమ్మా, నా నోటికి సిచ్చి సంచిలో ఉంది. సిచ్చి మీద బరువు పడగానే నా నోరు మూసుకుంటుంది. సంచి ఖాళీ అవగానే సిచ్చి పైకి లేచి నా నోరు తెరుచుకుంటుంది. అంచేత అచ్చమైన హౌస్ వైపులా ఓ 1000 రూపాయల కట్ట నా సంచిలో పడేశావంటే నా నోరు మూసుకుంటుంది. లేదు, నువ్వు మొగుడు చచ్చిపోయిన ముత్తైదు అని లౌడ్ స్పీకర్లా అరుస్తుంది. ఆడదాన్ని చేసి నన్ను ఇలా అల్లరి పెట్టడం నీకు న్యాయమా? న్యాయానికి, డబ్బుకి, కారానికి, తీపికి ఉన్నంత తేడా ఉందమ్మా. ఒకే పదార్థం కారంగా తీయగా ఉంటుందా? ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది. ఇది అంతే. ఎల్లి పట్రా, సిచ్చి నోరు తెరిపిస్తానని గోల్ చేస్తోంది. తీసుకొస్తాను. బంగారు తల్లికి బంగారు తల్లి. షర్బత్ తీసుకోండి అంకుల్. నాకు ఘాటు ఘాటువి తప్ప చల్లటివి తీసుకునే అలవాటు లేదమ్మా. అయినా నువ్వు నా బంగారు తల్లివి కదూ. తాగుతాను తాగుతాను. నీ గుండె ఎక్కడుందమ్మా? ఇదిగో ఈ కవర్ వారికి ఇచ్చేయండి. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదూ. తక్కువైతే సుచ్చి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వస్తా వస్తా బంగారు తల్లి. మా డాడీని అడిగానని చెప్పండి అంకుల్. త్వరగా రమ్మని చెప్పండి అంకుల్. ఈ పూట ఫినిషింగ్ టచ్ చేద్దాం. ఇది తీసుకెళ్ళి మీ డాడీకి ఇవ్వనా? తీసుకెళ్ళండి. వస్తా. అమ్మా శ్రీలక్ష్మి. అరే వదిన, కూర్చో. ఏవో కొత్త పెళ్లి కూతురా, బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదిన. 5 నిమిషాలండి. నువ్వు రాగానే వాయనం ఇచ్చి పంపిస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీరు ఇలా బొట్టు పెట్టుకుని సుమంగళిగా పేరంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లని మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డని ఏమని దీవించాలని వచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమనా? నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా? అమ్మా రాధా, 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 నేను ఈ బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే
ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దాం అనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తిడుతున్నారు? నేను రాధా, వద్దు రాధా, చెప్పొద్దు. అక్క చెప్పక్క, రాధా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ మొట్టు వెనుకనే తిరుగుతుంది, గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ బేబీ నా తల్లి ఏం లేదమ్మా, పడుకో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీరుడు వీరుడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రావుడు రావుడు గప్చిప్. 5 లెక్క పెట్టు. 1 2 3 4 5. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్. బంగారు తల్లికి బంగారు తల్లి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? సంచి ఖాళీ అయిపోయింది. స్విచ్ గోల్ చేస్తుంటే కాగితాల కోసం వచ్చాను. ప్రస్తుతం నా దగ్గర ఏం డబ్బు లేదు. ఏ డబ్బాలోనే ఉంటాయి ఎదురు. మీ ఆడోళ్ళకి ఆవాళ్ళ డబ్బా ఆంధ్ర బ్యాంకు, సరుకుల పెట్టి స్టేట్ బ్యాంకు కదా. ఎదుగెదుగో చిల్లర దొరకపోదు. 4 రోజులు ఆగి కనబడు. నేను ఆగుతాను, కానీ స్విచ్ ఊరుకోదే, ఆన్ అయిపోద్ది. నోరు తెరుచుకుంటుంది. నువ్వు మొగుళ్ళేని ముత్తైదు అని, నీ మొగుడు ఎప్పుడో చచ్చిపోయినా ఈ సంగతి మీ అత్తగారికి తెలియకుండా ఉంచడం కోసమే నువ్వు పొట్టెట్టుకు తిరుగుతున్నావని మీ అత్తగారికి తెలిసిపోతే పాపం ఆ ముసలి ప్రాణం. అరవకు, తప్పిస్తాను. ఇంకో 10 రోజుల వరకు స్విచ్ కాల్ చేయదు. వస్తా. ఆ నగలు నా బిడ్డలే, పట్టుకెళ్ళకు, నీ కాలు పట్టుకుంటాను. చెట్టంత మొగుడే పోయాక మొక్కంత బిడ్డల కోసం ఎడుతావేంటి? ఇక్కడ ఫినిషింగ్ టచ్ చేద్దాం. బంగారు తల్లికి బంగారు తల్లి. ఇది కూడా పట్టుకెళ్ళి మీ ఆయనకి ఇస్తా. మమ్మీ మమ్మీ, నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా? నేను చూడలేదమ్మా. ఎక్కడుందబ్బా? తండ్రి, దేవుడు అయిన నువ్వే నీ బిడ్డల్ని వదిలి ఉండలేక నీ ఒళ్ళోనే ఉంచుకున్నావే. నా బిడ్డను మాత్రం తీసుకెళ్ళిపోయావా తండ్రి? ఇది నీకు న్యాయంగా ఉందా? దండాలమ్మగారు,
చాలా రోజుల క్రితం అబ్బాయి గారు గుడికి వచ్చి వెళ్ళారండి. దేవుడితో ఎలుగెత్తి ఏదో చెప్పుకున్నారమ్మా. దేవుడు చాలా దయగలవాడమ్మా. బాబు క్షేమంగా ఉన్నారమ్మా. బాబు గుడికొచ్చాడా? నాన్న కృష్ణ, నువ్వు నాలాగే ఇంట్లో బాధపడటానికి వీల్లేక గుడికొచ్చి దేవుడితో మొరపెట్టుకున్నావా బాబు? బాబుని గురించి కదూ అడిగా? అవునండి. బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఆయాల అబ్బాయి గారు జేబులో ఉన్నదంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారమ్మా. 10 కాలాల పాటు బాబు చల్లగా ఉండాలి. నిన్నలా ఎవరిద్దని చెప్పానా? నన్ను ఎందుకమ్మా సరదాగా ఆడుకోనివ్వరు? నాన్నగారు చెప్పారు కదమ్మా, వారి మాట వినొద్దు. నానమ్మ, నువ్వు కూడా ఏప్రిల్ పూలే. ఏప్రిల్ పూల్ అయింది మేం కదే పిచ్చి తల్లి. మీ నాన్న బ్రతికున్నాడనే భ్రమలో పడేసి నిన్ను రోజు ఏప్రిల్ పూలు చేస్తున్నావమ్మా. జాగ్రత్తగా చూస్తుండండి రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? ఏంటమ్మా ఇది? డబ్బు ఇవ్వవు, విషయమో చెప్పనివ్వవు. నీకు న్యాయమేనా ఇది? నేను ఎట్ట బతకాలి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏం లేదు. ఇంకోటి దగ్గర చెయ్యి దాపడం నాలాంటి పెద్ద మనిషికి అవమానం కదా. అందుకే సరాసరి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏం లేదా? లేదు. అయితే తీసుకుంటా. కాళ్ళు లేనివాడికి చెప్పులు, మొగుళ్ళు లేని దానికి మంగళసూత్రం ఎందుకు? ఇవాళకి సరిపెట్టుకుంటాను. అవును, ఇవాళ ఫినిషింగ్ టచ్ ఏమిద్దాం? ఇంతకంటే ఫినిషింగ్ టచ్ ఏంటి? వస్తా, గుర్రెట్టి నిద్రపో. హౌస్ లేదు, వైఫ్ లేదు, లాలా ఉన్నదంతా ఊడ్చుకుపోతే ఉంది నీవేనే. సారా, ఓ సారా, మిగిలింది నీవేనే. ఎవరమ్మా నువ్వు? భద్రమన్రా, నీ పాలిట భద్రకాళిని. అమ్మా, ఊరంతా ఉతికేశారు నన్ను. నువ్వెవరు తల్లి ఆరేయటానికి వచ్చావు? నేను కృష్ణమూర్తి తల్లినిరా. అమ్మా మీరా? నమస్కారం. మీ అబ్బాయి గారు కులాసానే ఉన్నారమ్మా. మిమ్మల్ని మరీ 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 అడిగానని చెప్పమన్నారు. రండమ్మా, కూర్చో. ఎరా కుర్మాయళ్ళరా, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చింది మీరన్నమాట. ఇందాక నన్ను రోడ్డు మీద గంగిరెద్దులు ఆడించింది చాలేదా? మీ ఆగిపో అంతే. నువ్వు ఆగమన్నప్పుడల్లా ఆగిపోవటానికి నేను మున్సిపాలిటీ ఎత్తును అనుకున్నావా? నేను నోరిప్పి మీ అబ్బాయి సంగతి చెప్పాను, నీ ప్యానం డమారు. ముసల్ది గట్టి దెబ్బే కొట్టింది. ఒరే, నా కొడుకు సంగతేగా నువ్వు చెప్పేది? నా కొడుకు చచ్చిపోయాడు. ఆ రహస్యం నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలిస్తే నేను చచ్చిపోతానని భయపెట్టి
దేవత లాంటి నా కోడల్ని నానా హింసలో పెడతావురా చంటలు. నా కోడల్లోనే కొడుకుని చూసుకుంటున్నాను రా. ఇంకొకసారి నువ్వు మా గడపలో అడుగు పెట్టావో జాగ్రత్త. అమ్మా అమ్మా అటు చూడండి. వెళ్ళి తీసుకురండి రా. ఇది పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చిపోతుందే నాకు. ముసే ముసిల్దానా, నువ్వు నాకేదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాననుకుంటున్నావేమో. కాదు, ఇప్పుడు నేనిస్తున్నానే ఫినిషింగ్ టచ్. కాసుకో. నీ కొడుకు చచ్చిపోయిన సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు మొండిదానివి కాబట్టి ఈ సంగతి తెలుసున్నా బతికున్నావు. నీ మనవరాలు, అదే నీ బంగారు తల్లి, నీ అంత మొండిది కాదు కదా. పైపెచ్చి ఆ పిల్ల గుండె జబ్బు. అంచేత నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోయావో నీ కొడుకు చచ్చిన సంగతి నీ మనవరాలికి చెప్పేస్తా. ఆగక్కడ, ఆగిపో అంతే. నీ ఫోర్స్ ఇందాకే అర్థమైంది కదే, అందుకే తలుపు గడియేసి మరీ మాట్లాడుతున్నా. ఒరే, మమ్మల్ని ఎందుకురా ఇలా పీడిస్తావు? యమధర్మరాజు మా అన్నగారు. చచ్చిపోయాక ఆయన పీడిస్తాడు, బతికుండగా నేను పీడిస్తాను. అర్థమైందా? ఇక్కడ కూర్చోండి బాబు. అమ్మా మీరా? కూర్చోండి. కూర్చోటానికి రాలేదు బాబు, మా బేబీకి ఆపరేషన్ చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఎలాగమ్మా? ఎలా అయినా సరే ఆపరేషన్ చేసి దాన్ని బ్రతికించు బాబు. గట్టిగా నవ్వకూడదు, బావురుమని ఏడవకూడదు. నవ్వక ఏడవక ఎందుకు ఆ బ్రతుకు? బండరాయి వచ్చి మీద పడ్డా సరే మా బేబీకి ఏమీ కాకూడదు. అప్పుడు గాని మా బ్రతుకు మేము బ్రతకలేము. అమ్మా మీరేదో చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాం బాబు. నీకు తెలియందే ఉంది, మా బేబీకి ఆపరేషన్ కావాలి, వెంటనే చెయ్యాలి. తెల్లారేసరికి నీ బిడ్డకి ఆపరేషన్ జరిగిపోద్ది. ఆ తర్వాత నీ అత్త మురుగెట్టి నువ్వు బ్యాన్ నీళ్ళెట్టి కొట్టి నన్ను బయటికి గెంటేస్తాను. నాకు ఇదే చివరి ఛాన్స్. రాత్రి 10 గంటల లోపు నువ్వు మా ఇంటికి వచ్చి నాకు 10,000 ఇచ్చావా, మా ఊరు వెళ్ళిపోతా. లేదు, నీ మొగుడు చచ్చిన సంగతి నీ బిడ్డకి చెప్పేస్తా. తెల్లారాక నీ బిడ్డను తీసుకెళ్లాల్సింది ఆసుపత్రికి కాదు, ఈ వల్లకాట. ఇదే నా ఫినిషింగ్ టచ్. వస్తా. ఏం కావాలమ్మా మీకు? మా ముగ్గురికి సంఖ్యలు వేయించండి ఇన్స్పెక్టర్ గారు. సంఖ్యళ్ళ ఎందుకు? వీళ్ళిద్దరూ నేను కలిసి ఒక మనిషిని చంపేసి. చంపారా? మీ ముగ్గురు కలిసి చంపారా? అవునండి, ఈ మురిగెట్టు కొట్టి మరీ చంపేశాం. శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. ఎస్ సార్. వాడు మాకు చెయ్యకూడని అన్యాయం చేశాడు, అందుకే మేము ముగ్గురం కలిసి వాడి తల పగలగొట్టి చంపేశాం. అత్తయ్య, ఏమిటిది? యువర్ ఆనర్, ముద్దాయి తరఫున ఈ కేసు వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. బాబు, తప్పు చేయని వాళ్ళని రక్షించటానికి లాయర్ కావాలి. ఆ నీచాతి నీచుడిని చంపటమే ఘనకార్యంగా భావిస్తున్నాం. మాకు లాయర్ ఎందుకు బాబు? మా నేరాన్ని మేమే ఒప్పుకుంటున్నాం. మాకు శిక్ష వేయించండి. ఇది బేబీ. బేబీ, డాక్టర్ గారు, నా బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం భయం లేదు, మీరేం కంగారు పడకండి. భద్రమ్మ గారు, ఆమె అనుచరులు రాముడు భీముడుల వాన్మూలముల వినపిమట వారే హత్య చేశారనేందుకు తగినన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ముగ్గురికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం. ఆగండి, ఈ హత్య వాళ్ళు చేయలేదు. ఎవరమ్మా మీరు? నా పేరు శ్రీలక్ష్మి. ఈ హత్య గురించి నాకు తెలిసిన నిజాలు
కోర్టు వారికి తెలియజేయడానికి వచ్చాను. మీరు చెప్పదలిచింది ఏదైనా ఉంటే ఆ విట్నెస్ బాక్స్ లోకి వెళ్ళి చెప్పండి. ఈ హత్యను గురించి మీకేం తెలుసో చెప్పండి. ఈ హత్యల గురించి నిజం నాకొక్కదానికే తెలుసు. మృత్యుంజయుని చంపింది వాళ్ళు కాదు, నేను అతన్ని కత్తితో కొట్టి చంపాను. మృత్యుంజయుడి ఇంటి సమీపంలో ఉన్న రాళ్లగుట్టలో ఆ కత్తిని దాచాను. సార్, వేలిముద్రల నిపుణులు మరి ల్యాబొరేటరీ రిపోర్ట్లను అనుసరించి ఈ హత్య శ్రీలక్ష్మి చేసినట్లుగా రుజువైంది. అందువల్ల భద్రమ్మ గారు ఆమె అనుచులైన రాముడు భీముళ్లను నిర్దోషులుగా భావించి కోర్టు వారు బేషరతుగా విడుదల చేస్తున్నారు. అక్క, అసలేం జరిగిందక్క? ఒక తల్లిగా చేతులు చాచి మరీ అర్చిస్తున్నాను. నా పసిబిడ్డ ప్రాణాల మీద ఒట్టేసి చెప్తున్నాను. 2 రోజులు గడివేము. నిన్ను మోసం చేయాలని కాదు, డబ్బు దొరక్క. ఉంటి సాకులు నువ్వును. నాకు డబ్బిచ్చావా? ఇప్పుడు డబ్బిచ్చావా? సరే, లేదు చిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతా. నీ మొగుడు చచ్చాడని నీ బిడ్డకి చెప్పాక దాని ప్రాణం నీ కాలు పట్టుకుంటాను. నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు, నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు. అయ్యో పాపం, లేమ్మా లే. ఓ పంచి, కాసేపు నాతో ఇంకేమీ కూడా ఇవ్వవు. లాభం లేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయి నీ కూతురు ప్రాణాలకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. యువరానర్, శ్రీలక్ష్మి అతన్ని కత్తితో కొట్టింది అతన్ని చంపాలని మాత్రం కాదు, కేవలం అతన్ని ఆపాలని. అలా ఆపుండకపోతే ఈ పాటికి ఒక అమాయక పసిబిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయి ఉండేది. ఒక నిరపరాధి ప్రాణం కాపాడే ప్రయత్నంలో ఒక అపరాధి ప్రాణం బలి తీసుకోవడం ఎంత మాత్రం నేరం కాదని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మృత్యుంజయుడిని చంపినందుకు మీరు చెబుతున్న కారణానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? యువరానర్, బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి ఏ పోలీసులు పట్టి తీసుకొచ్చిన అపరాధి కాదు. తనంతట తానే కోర్టుకు వచ్చి హత్య చేశానని ఒప్పుకున్న ఓ నిజాయితీ పర్రాలు. తానే హంతకురాలని చెప్పటంలో ఎంత నిజాయితీ కనపరిచిందో ఈ హత్య చేయడానికి గల కారణం చెప్పటంలో అంత నిజము నిజాయితీ ఇమిడి ఉన్నాయని కోర్టు వారిని నమ్మవలసిందిగా కోరుతున్నారు. సో యువరానర్, ఈ కేసును మానవతా దృష్టితో పరిశీలించి తీర్పునివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మృత్యుంజయుడిని చంపింది తానేనని ముందుకు వచ్చిన శ్రీలక్ష్మి నిజాయితీని కోర్టు అభినందిస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మృత్యుంజయుడిని చంపానన్న దానికి రుజువులు, సాక్ష్యాలు లేవు. ఆ దృష్ట్యా శ్రీలక్ష్మి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని నేరం చేసినట్టుగా కోర్టు భావిస్తోంది. అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం శ్రీలక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం, ఇది అన్యాయం. మమ్మీ, ఇది అన్యాయం. అమ్మ లక్ష్మి, ఏది జాగ్రత్తగా చూసుకో. రెడ్డమ్మా రండి. ఒరే, నా కొడుకు చచ్చిపోయినా నా కోడల్లోనే కొడుకును చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికానురా. ఇప్పుడురా
ఇప్పుడు నిజంగా నా కొడుకు చచ్చిపోయింది. ఇప్పుడు ఆవేశపడకండి అత్తయ్య, ఆవేశపడకండి. మీకోసం ఎవరు వచ్చారమ్మా, రండి. శ్రీలక్ష్మి గారు, మీలాంటి తల్లులు ఉండవలసింది ఇలాంటి చోటు కాదమ్మా. చట్టంలో శిక్షించడానికే కాదు, రక్షించడానికి కూడా స్థానం ఉంది. మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టవలసిందిగా సునీత వాళ్ళు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారమ్మా. ఇండియా ప్రెసిడెంట్ కూడా అమ్మ ఉంటుంది కదూ. అందరూ అమ్మ కన్నా పెట్టలే కదమ్మా. నువ్వెందుకు అడిగావో నాకు తెలుసమ్మా. మా అమ్మ ఏ తప్పు చేయలేదు కదా. కన్న తల్లి అంటే ఏమిటో తెలిసిన పేషెంట్ దయ తెలిసి మా అమ్మను విడిచిపెట్టడా అని అడుగుదామని కదమ్మా. అవును, పేషెంట్ కాదానమ్మా, ప్రెసిడెంట్. తెలుసమ్మా, మీ అమ్మను విడిచిపెడతారమ్మా, మీ అమ్మను విడిచిపెడతారు. బేబీ, అత్తయ్య, హ్యాపీ న్యూస్. మన రాష్ట్రపతి గారు కనికరించి అక్కను విడుదల చేయవలసిందిగా ఆర్డర్స్ పంపించారు. బేబీ, నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను. అందుకనే నానమ్మా నాకంతా చెప్పింది. చూడు,